హాయ్ అందరికీ. ఈరోజు మీకు ఒక మంచి పులావ్ చూపిస్తానండి. ఈ పులావ్ వచ్చేసి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. అదేంటో కాదండి, చిట్టు ముత్యాల ఫ్రాన్స్ పులావ్, రొయ్యల పులావ్ మాట అండి. ముందుగా రొయ్యలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని పొయ్యి మీద దగ్గరికి రానిచ్చేసుకోవాలండి. తర్వాత బిర్యానీ బండి పెట్టుకుని ఒక 2 ఉల్లిపాయలు చీలికలు చేసుకుని ఒక 4 ఉల్లిపాయలు చిన్న చిన్న పాయల కింద వేసుకోవాలి. ఈ పులావ్కి ఈ చిన్న సాంబార్ గడ్డ వచ్చేసి అలానే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. తర్వాత ఓల్ గరం మసాలా కూడా కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఓల్ గరం మసాలాని పౌడర్ చేశాను నేను, అందుకని కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఎగరబెట్టేసుకున్న రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం రొయ్యల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానండి నేను, ఎందుకంటే బాగుంటుంది పులావ్. కిలో రొయ్యలు తీసుకున్నాను, కిలో బియ్యానికి కిలో రొయ్యలు తీసుకున్నాను, చాలా బాగుంటుంది అనేసి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. మనం కొంచెమే వేసుకోవాలండి, ఒక స్పూనే వేసుకున్నాను, ఎందుకంటే రైస్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఈ పులావ్కి వచ్చేసి. తర్వాత మనం ఓల్ గరం మసాలా అంతా పౌడర్ చేశానండి నేను, ఆ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది, అందుకనేసి మొత్తం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇవన్నీ మన బిర్యానీ మసాలాలు అన్నీ పౌడర్ చేసుకున్నాను నేను. అది కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను. కొంచెం కారం వేసుకోవాలండి, బిర్యానీకి వచ్చేసి కొంచెం ఎర్రగా ఉంటుంది బిర్యానీ. కారం వేసుకోవాలి, కారం కూడా బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు బియ్యాన్ని మనం కరిగించకూడదండి, కడగకూడదు. బియ్యాన్ని ఇలానే వేసేసుకోవాలి. చిట్టుముత్యాల రైస్ చూసారా ఎలా ఉందో, చిన్న చిన్న గింజలు. బియ్యాన్ని కొంచెం ఇందులోని ఫ్రైలోనే వేసేసుకోవాలి. మనం ఎన్ని రైస్ కావాలంటే అన్ని రైస్ వేసేసుకోవాలి. అప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇందాక కొంచెం మనం వేసుకున్నాం కదా, ఇంకొక స్పూన్ వేసుకుని ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో కొంచెం ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసాను, ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఈ బియ్యాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి ఇది. అది కొంచెం ఫ్రై అయ్యేలాగా పక్కన మనం వాటర్ పెట్టుకుని 1:2 వాటర్ పెట్టుకుని కొంచెం పుదీనా కొత్తిమీర కొద్దిగా ఓల్ గరం మసాలా వేసుకుని మరిగించుకుని అవి తీసేసుకోవాలండి, మసాలాలు తీసేసుకుని ఈ బియ్యంలో వేసేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం సరిపడా ఉప్పు చూసుకోవాలండి, మనకు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ వాటర్ వచ్చేసి టేస్టీగా ఉంటే మనకు పులావ్ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇది దమ్ పెట్టుకోవాలండి. కొంచెం కొద్దిగా వాటర్ ఉందనగా మనం ఇలా పాన్ పెట్టుకుని దమ్ పెట్టుకోవాలి. ఇది ఐరన్ ప్యాన్ అండి, నేను 500 తీసుకున్నాను, ఎనప సామాన్ అమ్మే చోట. ఇలా దమ్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఇలా దమ్ పెట్టుకోవాలి. మనకు 15 మినిట్స్లో మనకు పులావ్ రెడీ అయిపోతుంది. చాలా పొడి పొడిగా వస్తుందండి పులావ్ వచ్చేసి. మనం పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మూత ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్